స్వాగతం. నేను మీ జన్ను. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 34 లక్షల విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడారు. ముందస్తు సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు సుండుపల్లి అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా మాచిరెడ్డిగారిపల్లె గ్రామం తురుగుపల్లి క్రాస్ రోడ్డు వద్ద కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి 9 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకోగా మరో 5 మంది స్మగ్లర్లు కారుతో పరారీ అయ్యారన్నారు. పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై స్మగ్లర్లు రాళ్ల దాడి చేయడంతో కొందరు పోలీసులు గాయాల పాలయ్యారని ఎస్పీ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. పన్నెండు దుంగలు కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరజ్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుండిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ శాండర్స్ తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైడ్ చేయడం జరిగింది. అండ్ 9 మెంబర్స్ తమిళనాడుకు చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ శాండర్స్ తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది రెడ్ శాండర్స్ తరలిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో టోటల్ 12 రెడ్ శాండర్ లాగ్స్ మనకి దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మనం కేసు ప్రాపర్టీ కింద పెట్టడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్న ఎంటైర్ రెడ్ శాండర్స్ టీమ్ అండ్ కలిగిరి సిఐ గారు కూడా చేసిన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా అభినందిస్తున్నాము. అండ్ రెడ్ శాండర్స్ మీద ఎవరైనా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో రిపీట్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. దీంట్లో ఈ అఫెన్స్